హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులకు గల కారణాలేంటి? కొన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలంటూ కూడా నిరుద్యోగుల ఆందోళన బాటను చేపట్టిన సంగతి తెలిసింది. అయితే 2 రోజుల కింద కూడా ఇటు అశోక్ నగర్ నుంచి కూడా ప్రధాన రహదారి వద్ద కూడా వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. వారు వివిధ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ కూడా పలు దఫాలుగా కూడా వాళ్ళు ఇటు నిరుద్యోగులకు సంబంధించి కూడా అభ్యర్థులు అయితే ఆందోళన అయితే చేయడం జరిగింది. ఈ రోజు నిరుద్యోగులకు సంబంధించి కూడా కొంతమందిని ఎప్పుడైతే అదుపులో తీసుకోవడం జరిగిందో వాళ్ళని వెంటనే విడిచిపెట్టాలని చెప్పి కూడా బీజేఎం ఆధ్వర్యంలో కూడా చలో అశోక్ నగర్ అని చెప్పి నేతృత్వంలో కూడా వాళ్ళైతే పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు కూడా పోలీసులు అక్కడికి భారీగా మోహరించడం జరిగింది. అక్కడున్న సెంట్రల్ లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులను వెంటనే బయటికి రానియకుండా కూడా అటు పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ వాళ్ళని ఆ పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి కూడా బీజేఎం నాయకులు అయితే అక్కడికి వచ్చి తర్వాత ఆందోళన చేస్తున్న సమయంలో కూడా పోలీసులు వాళ్ళని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఆ సెంట్రల్ లైబ్రరీ నుంచి బయటికి రానియకుండా కూడా పోలీసులు భారీగా మొత్తం బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు కూడా ఇటు అశోక్ నగర్ లైబ్రరీ నుంచి ప్రధాన రహదారికి రావడంతో కూడా భారీగా గతంలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని పోలీసులు కూడా పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానియకుండా చూస్తున్నారు. మరొక పక్క నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, ప్రభుత్వం సంబంధించి కూడా వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మేము పోటీ పరీక్షలకు సంబంధించి కూడా సందిగ్ధం అవుతాము, పరీక్షలకు సిద్ధం అవుతామని చెప్పి కూడా వాళ్ళైతే డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం అయితే తరలిస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.